ఆ, హలో శ్రీరామ్, హరికృష్ణ అండ్ షేక్ పర్వీన్. ఆ, ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ కానివ్వండి, ఏ పర్టికులర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు. ఆ, చెప్పండి శ్రీరామ్. సార్, నేనైతే నా ఎయిమ్ వచ్చేసి ఏపీపీఎస్సి గ్రూప్ 2 సార్. ఉమ్, దానికే ప్రిపేర్ అవుతున్నాను. సైమల్టేనియస్గా నేను ఎంఏ ఎకనామిక్స్ చేస్తున్నాను సార్. ఆ, నేను దాంతోపాటు డేటా అనలిస్ట్ సార్. వెరీ నైస్. ఐటీలో వర్క్ చేస్తున్నాను. అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, ఇటు ఎకనామిక్స్ చదవాలి, గ్రూప్ 2కి చదవాలి, నా వర్క్ కూడా చేయాలన్నమాట. ఎలాగా అనేది కన్ఫ్యూజన్గా ఉంది సార్. ఎకనామిక్స్ ఏ యూనివర్సిటీ చేస్తున్నారు? మణిపాల్ యూనివర్సిటీ సార్, ఆన్లైన్లో చేస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. అండ్ వర్కింగ్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9 to 5 సార్. ఓకే. సో మీరు ఎకనామిక్స్ గురించి పెద్ద కంగారు పడిన అవసరం లేదు. ఎందుకనంటే ఏపీపీఎస్సిలో ఏదైతే ఎకానమీ మీరు ప్రిపేర్ అవుతారో 100% అదే ఎకానమీ మీ ఎంఏ ఎకానమీ క్లియర్ చేయడానికి సరిపోతుంది. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఎంఏ ఎకనామిక్స్. జాబ్ నైన్ ఓకే. టు ఫైవ్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం కష్టపడాలి. ఎందుకంటే డ్రీమ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆర్ 4 o'clock లేసి ఒక 3 hours, ఈదర్ 5 to 8 ఆర్ 4 to 8, 3 to 4 hours, పొద్దున 4 గంటలు, సాయంత్రము 4 గంటలు, అలా కనుక మీరు ప్లాన్ చేసుకుని డైలీ ఎట్టి పరిస్థితిలో ఒక 8 hours కనుక మీరు ప్రిపేర్ అయ్యారు అని అంటే 100% యూ కెన్ క్రాక్ గ్రూప్ 1 యాజ్ వెల్ as గ్రూప్ 2 కూడా. ఓకే. ఓకే. కానీ దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్, ఇన్ని రోజుల కన్నా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 4కి ఏమొద్దు కానీ 5 o'clock లేవండి. 5 to 8, 8 to 9 రెడీ అవ్వండి. 5 to 8 3 hours, మళ్ళీ 5 o'clock వచ్చేస్తారు కాబట్టి 6 to 11 అండ్ 1 hour మధ్యలో డిన్నర్ కాబట్టి 12 o'clock వరకల్లా మీరు ఉండండి. 5 hours ప్లస్ 3 hours 8 hours కనుక ప్రాపర్గా ప్రిపేర్ అవుతే రేపటి నుంచి, ఉగాది నుండి యూ విల్ గెట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే సార్, నేను వర్క్ చేసేది రిమోట్ సార్. వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను సార్ ఎక్కువ అయితే. బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ టైంలో గ్యాప్లో మీరు న్యూస్ పేపర్ ఒకటి చదవండి. ఓకే. ఓకే. ఓకే సార్. సో ఓకే సార్. ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ గురించి ఎంఏ ఎకనామిక్స్ గురించి మీరేం కంగారు పడొద్దు. ఇప్పుడు మీరు ఏదైతే ఏపీపీఎస్సి ప్రిపరేషన్లో భాగంలాగా ఎకనామిక్స్ ప్రిపేర్ అవుతారో ఆ ఎకనామిక్స్ సరిపోతుంది ఎంఏ ఎకనామిక్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసం. ఓకే సార్. ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ సార్. నేను థ్యాంక్ యూ. మీ బుక్స్ కూడా కొన్నాను సార్, రీసెంట్గా ఏపీపీఎస్సి సంబంధించిన బుక్స్ కొన్నాను. ఆ, అవి సరిపోతాయా సార్? అవి చదివితే చాలంటారా, ఇంకా ఎక్కువ అంటే రివిజన్ చేసి? ఏమవుతుంది, శ్రీరామ్, ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి మీరు. ఆ, ఎప్పుడైనా కూడా మనం గ్రూప్ 1 స్థాయి ప్రిపరేషన్ చేస్తే గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఈజీ అవుతుంది అనమాట. సో మీరు ఓకే. కనుక ఓన్లీ గ్రూప్ 2 అని పెట్టుకోకుండా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. ఆ గ్రూప్ 1లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఒకటి ఎక్స్క్లూజివ్గా ప్రాక్టీస్ చేశారు అని అంటే గ్రూప్ 1 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఒక 400 పై చిలుకు గ్రూప్ 1 పోస్టులతోని నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 400 అంటే చాలా చాలా ఎక్కువ. చాలా చాలా ఎక్కువ సార్. మామూలుగా 100 కూడా ఉండవు వంద మామూలుగా ఉండే అయితే. మొన్న మొన్న 82 ఉండే మొన్న అవును సార్, లాస్ట్. అవునవును. సో మీరు కనుక అలా ప్లాన్ చేసుకొని గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 మిస్ అయినా గ్రూప్ 2 వస్తుంది. ఆ గ్రూప్ 1లోనే మంచి ఎనర్జీ పెట్టి కొంచెం టైం తీసుకొని ప్రిలిమ్స్ అయిపోయినాక లీవ్ తీసుకొని ఫుల్ టైం ప్రిపేర్ అవుతే కనుక 100% మీకు యూజ్ అవుతుంది. ఓకే సార్. ఓకే. ఎస్. అదే సార్, మీ బుక్స్ కొన్నాను సార్. విష్ణు ఐఏఎస్ అకాడమీ గ్రూప్ 1 బుక్స్ కొన్నాను. అవి చదివితే సరిపోతుందా సార్ సిలబస్కి, లేకపోతే ఇంకా? నేను చెప్తాను వినండి. ఆ పుస్తకాలలో మొత్తం సిలబస్ అంతా నేను కవర్ చేశాను. అందులో నేనే ఓకే. ఎడిటింగ్ మొత్తం చేసింది నేనే. సో ఆ బుక్ ఓకే. సిలబస్ మొత్తం అయితే కవర్ అయితే చేశాం మేము. కానీ ఎప్పటికైనా కూడా ఒక మెంటర్, ఒక ఆన్సర్ రేటింగ్ ప్రాక్టీస్, ఒక ఒక స్కెడ్యూల్, ఒక టైం టేబుల్ ఎప్పటికైనా ఓకే. అవసరం శ్రీరామ్. నేనైనా సరే, ఓకే. నేనున్నాను అనుకోండి, నేను సొంతంగా ఏదైనా పని చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు మనం తిరుపతికి వెళ్దాం అని అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. నేను తిరుపతికి ముందు రోజు ప్రిపేర్ అవుతానా లేకపోతే ఈ రోజు నుంచే ప్రిపేర్ అవుతానా? ముందు రోజే ప్రిపేర్ అవుతాను కదా. అవును సార్, ముందు ఆ, రోజు ఆ, కొంతమంది 1 వీక్ ముందు కూడా ప్రిపేర్ అవుతుంటారు. అంటే ఆ, మనం ఎప్పుడైనా కూడా ఒక ప్లాన్, ఒక స్కెడ్యూల్, ఒక టైం టేబుల్ మన వెనుక ఎవరైనా నుండి బాబు ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్స్ రాయండి, మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు పోయినాయని మనకు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే మాత్రము అది ఖచ్చితంగా మీ మీ యొక్క రిజల్ట్లో అయితే ఒక ఒక పెద్ద మార్పు అనేది తీసుకొస్తుంది.
ఓకే, మార్గదర్శి అనే అతను ఇంపార్టెంట్, మెంటర్ మెంటర్. వెరీ ఓకే. ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్. అన్మ్యూట్. మీరు కౌన్సిల్ ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు మన అకాడమీ నుండి? సార్ యాక్చువల్గా మీతోనే సార్, మీ నెంబర్ ఉంది, మీకు మెసేజ్ కూడా చేశాను. ఓకే. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా. ఓకే, డెఫినెట్గా తీసుకుంటాను సార్, కంపల్సరీగా నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్. వేరే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. సుష్మా, హరికృష్ణ, షేక్ పర్వీన్, కిర్రు, ఆర్సీబీ బెంగళూరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ షేక్ పర్వీన్, ప్లీజ్ టెల్ మీ. సార్ నేను రీసెంట్గా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాను సార్. గ్రూప్ 2 మెయిన్స్తో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రాశాను సార్. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది సార్, కానీ నేను గ్రూప్ 2 మెయిన్స్ వల్ల ఎలాంటి ప్రిపరేషన్ చేయలేకపోయింది సార్ ఈసారి. ఓకే. సో ఐ వాంట్ టు స్టార్ట్ అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సార్. Yes. See, as I told previously to Sriram that nearly 400 and above Group 1 notification is yet to come from TDP government. సో ఇది చాలా ఎస్ బ్రహ్మాండమైనటువంటి అవకాశము. సో మీరు ఇప్పటి నుంచి అసలు అందరూ ఏం చేస్తారంటే, చాలా పెద్ద పొరపాటు ఏం చేస్తారంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతాను అని చెప్పేసి మొండికేసి కూర్చుంటారు. అలా ఉండకూడదు. మనం ఎప్పుడైనా కూడా, ఎప్పటికైనా నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పటికైనా ప్రిలిమ్స్ జరుగుతుంది, ఎప్పటికైనా మెయిన్స్ జరుగుతుంది, ఎప్పటికైనా ఇంటర్వ్యూ జరుగుతుంది ఏపీఎస్సిలో. సో ఆ ప్రిపరేషన్ అనేది మీరు ఎంత ముందు నుంచి మీరు ప్రిపేర్ అవుతే అంత మైలేజ్ మీకు వస్తుంది, అంత ట్రాన్స్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది, అన్ని మార్కుల తేడా కూడా కనబడుతుందమ్మా. ఎస్ సార్. సార్ నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు నుంచి నేను హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అవ్వడం కన్నా నేను ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయగలను సార్. నేను చెప్తాను పర్వీన్. మీరు ఓకే. యు ఆర్ ఫ్రమ్ గుంటూరు, రైట్? వైజాగ్ సార్. వైజాగ్. ఏమవుతుందంటే, ఆన్లైన్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఎప్పుడైనా కూడా ఎస్ సార్. ఆన్లైన్లో ప్రిపేర్ అవుతే ఏంటి డిసడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు ఫర్ ఓకే ఎగ్జాంపుల్ సార్. మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎస్ మన సార్. ఇద్దరం మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, అదే మీరు నా కళ్ళ ముందు ఉన్నారనుకోండి, మీరు మీరు ఎస్ మీరు సార్. మీరు నన్ను చూసి మాట్లాడుతున్నారా, మీరు ఆన్సర్ ఎలా రాశారు, అమ్మాయి ఆన్సర్లు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని నేను మీ కళ్ళ ముందు నిలబడి నేను మీకు చెప్పాను అనుకోండి, కూర్చొని చెప్పాను అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుందా? లేకపోతే ఇలా ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుందా? ఓకే సార్. నాకు అర్థమైంది, ఆఫ్లైనే ఆ, కొంచెం ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది నేను యాజ్ యూ సెడ్. దానికి సొల్యూషన్ ఇస్తాను నేను మీకు. మీరు ఏం చేయండి అంటే, ప్రిలిమ్స్ వరకు ఆన్లైన్ మోడ్లో ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. ఒక్కసారి ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత విత్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి 3 మంత్స్ తేడా ఉంటుంది. 3 మంత్స్ ఎస్ సార్. ఉంటుంది గ్యాప్. ఆ 3 మంత్స్ గ్యాప్లో మీరు హైదరాబాద్కి వచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందనంటే, ఇక్కడ మెంటోర్స్ ఉంటారు, మీ పేపర్ డైరెక్ట్ ఎవాల్యుయేషన్ చేస్తారు, ఎలా ఇంప్రూవ్ అవ్వాలో చెప్తారు. సో డైరెక్ట్ ఎస్ ఫేస్ టు సార్. ఫేస్ వన్ మెంటర్షిప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. యాక్చువల్గా రీసెంట్గా ఏపీఎస్సి రిలీజ్ చేస్తున్న సర్టెన్ ఎగ్జామ్స్ అన్నవి నేను అటెండ్ చేశాను సార్. ఒకవేళ కమింగ్ నోటిఫికేషన్ నేను దేనికైనా సెలెక్ట్ అయితే రెండు బ్యాలెన్స్ చేయడం అన్నది నాకు కొంచెం టఫ్ అవుతుంది కదా సార్. అయ్యో, వస్తే చాలా మంచిది కదమ్మా. వచ్చిన తర్వాత ఎస్ నా పర్సనల్ నంబర్ నేను మీకు ఇస్తాను. మన కౌన్సిలర్ ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారో విష్ణు సార్ మీ నంబర్, నా నంబర్ ఇవ్వమని చెప్పండి, నా నంబర్ ఇస్తారు. మీకు ఎస్ సర్వీస్ ఏదో షూర్. ఒకటి వస్తే కనుక నేను మీకు ప్రాపర్ స్ట్రాటజీ ఇస్తాను, గ్రూప్ 1 క్లియర్ అయ్యే విధంగా. యూ నో నీట్ టు వరీ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సాయి కృష్ణ. సార్ హాయ్ సార్. హాయ్ సాయి కృష్ణ. సార్ సార్ నేను ఈ ఆంథ్రోపాలజీ అకాడమీలో నేను జాయిన్ అయ్యాను సార్ లాస్ట్ ఇయర్. ఓకే. అది కంప్లీట్ చేశాక అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ, అంటే కొద్దిగా తప్పు చేశానని చెప్పి నేను అనుకున్నాను. ఎక్కడ జాయిన్ అయ్యారు? వినపడలేదు. ఆ, సి ఓకే ఓకే, చెప్పండి. తర్వాత నేను యోగి అన్నతో లాస్ట్ ఇయర్ గా నేను కనెక్ట్ అయ్యే ఉన్నాను. కాకపోతే ఏంటంటే సార్, ఆ, జరిగింది ఏంటంటే నేను మాత్రం సెల్ఫ్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ స్టార్ట్ చేశాను సార్. మామూలుగా ఇది ఆంథ్రోపాలజీ కంప్లీట్ చేస్తూ సెల్ఫ్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ ప్లాన్ చేశాను. అంటే కొంత అంటే ఫీ స్ట్రక్చర్ అది కొద్దిగా బర్డెన్ అవడం వల్ల అట్లా చేశాను అనమాట. అదే అదే. అయితే నెక్స్ట్ ఏమైందంటే మొన్న ప్రిలిమ్స్ కి ఎప్పుడైతే నోటిఫికేషన్ వదిలాడో నేను అప్లై చేద్దామని చెప్పి ఆ, ఆ, చేస్తే అప్పటిదాకా నేను అంటే కొంత మ్యాక్సిమం ఇదే ఉంటాను. కాకపోతే ఏంటంటే ఈ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటికి నేను ప్రిపేర్ అయ్యలేను సార్. ఇది నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఒకటి, ఓకే. ఇవి నా దగ్గర లేవన్నమాట. సో నేను ఏంటంటే అది నేను
అటెంప్ట్ ఇచ్చేది కూడా పర్ఫెక్ట్ గానే ఇద్దామని చెప్పి ప్లాన్ లో ఉన్నాను. వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే ఏమైందంటే నేను ఆంథ్రోపాలజీ మీద అయితే ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా కొట్లా చేసి కొద్దిగా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ముందుకు వెళ్ళొచ్చు అనేది ఉంది, కానీ ప్రిలిమ్స్ మీద అయితే అటెంప్ట్ అయితే ఇద్దామని ఉంది, కానీ కొంత అంటే 50-50% ఛాన్సెస్ అలాగా అనిపించింది సార్ నాకే. అవును అవును ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ, మొన్న ఎట్లాగో ఇది నేను ఏంటంటే అప్లై చేయలేదు సార్ ఇది. ఆ, అవును ఈ అటెంప్ట్ అప్లై చేయలేదు ఎందుకంటే కొంత డౌట్ ఉంది ఒకటి. ఇంకోటి ఏంటంటే నాకు ఈ డాక్యుమెంట్స్ కూడా లేవు. అవును. ఆ, ఇంకోటి నాకు దొరికిన ఛాన్స్ ఏంటంటే నెక్స్ట్ 2026 అటెంప్ట్ కి స్ట్రాంగ్ గానే ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను సార్ నేను. సార్, నాకు అర్థమైంది సాయి కృష్ణ, నేను చెప్పేది వినండి. ఆ, సార్ మీరు కనుక 2026 నాకు అర్థం, మీరు 2025 మీరు అప్లై చేశారు కాబట్టి 2025 వస్తుందో రాదో నాకు తెలియట్లేదు సార్, కానీ సార్ 2026 లేదు సార్, 2025 అప్లై చేయలేదు సార్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల. ఓకే. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మీరు అప్లై చేయలేదు. ఎస్ సార్, అవును సార్. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ప్రాపర్ స్ట్రాటజీ చెప్తాను వినండి. డిసెంబర్ 31 2025 కల్లా, డిసెంబర్ 31 2025 కల్లా మీ మొత్తం జనరల్ స్టడీస్ క్లాసెస్, జనరల్ స్టడీస్ నోట్ మేకింగ్, ఆంథ్రపాలజీ క్లాసెస్, ఆంథ్రపాలజీ నోట్ మేకింగ్ డిసెంబర్ 31 కల్లా మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకే ఎలానంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేసుకొని ఉంటే సార్. జనవరి, ఒక్కొక్కటి సార్. లెట్ మీ కంప్లీట్. క్లియరింగ్ ప్రిలిమ్స్ ఈస్ బికమింగ్ వెరీ టఫ్. సో జనవరి 1 నుండి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వరకు ఓన్లీ ప్రిలిమ్స్ మీద కూర్చోండి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ మా దగ్గరికి అయితే మా దగ్గరికి ఎక్కడికైనా సరే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి. ఇలా కనుక ఒక ప్రాపర్ ప్లాన్ తోని కనుక ప్రిపేర్ అవుతే మాత్రం 2026 యూ విల్ క్లియర్ ప్రిలిమ్స్ అండ్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ విల్ క్లియర్ యువర్ మెయిన్స్ యాజ్ వెల్. సార్ నేను ఒకటి ఏంటంటే అంటే మన ఇన్స్టిట్యూట్ లో అంటే యువగాది కంటే 10% ఆఫర్ అని చెప్పి చూసిన తర్వాత అన్నకి కాల్ చేశాను నేను ఒకసారి యోగి పై. అయితే ఇట్లా నేను సార్తో మాట్లాడతాను, 1 year నుంచి తెలుసు కదా అని చెప్పి ఒకటి అన్నారు. ఇంకొకటి ఏంటంటే నేను కోర్స్ ఒకటి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్ లాస్ట్ 1 year నుంచి ఏంటంటే నేను దేంట్లో అప్లై చేయలేదు అనమాట. అంటే ఇప్పుడు ఐటీ సైడ్ మొన్న రీసెంట్ గా ఐటీ సైడ్ టెక్ఎం లో నాకు జాబ్ వచ్చింది సార్ దీంట్లో రీసెంట్ గా. అదేమో మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి. ఆ, అంటే ఒకసారి కొద్దిగా నాకు ప్లానింగ్ ఏంటనేది నాకు ఏం అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ అంటే కొద్దిగా ప్రీ ప్లాన్ లోనే ఉన్నాను. ఈ ఇయర్ ఏంటంటే కొద్దిగా నేను చెప్పేది సాయి, అదే చెప్తున్నా సాయి. నువ్వు ఈ రోజు నుండి డిసెంబర్ 31 2025 వరకు నీ జిఎస్ నోట్ మేకింగ్, ప్రాపర్ నోట్స్ అదే చదవాలి. మళ్ళీ మళ్ళీ కొత్తగా ఏం చదవకూడదు అనమాట. ఒక ఫైనల్ నోట్ మేకింగ్ ఒకటి చేసుకోవాలి మీ హ్యాండ్ రైటింగ్లో మీరే. ఆంథ్రపాలజీ కూడా నోట్ మేకింగ్ చేయండి మీ హ్యాండ్ రైటింగ్తో మీరే. అలా గనక డిసెంబర్ 31 2025 వరకు మీ యొక్క నోట్ మేకింగ్ ప్లస్ క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నారు అంటే చాలా పెద్ద విజయం, మొదటి విజయం. జనవరి 1 నుంచి 2026 ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. క్లియరింగ్ ప్రిలిమ్స్ ఇస్ బికమింగ్ వెరీ టఫ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. అండ్ రైట్ యువర్ ప్రిలిమ్స్ ఓకే ఎగ్జామినేషన్, దెన్ గో ఫర్ టెస్ట్ సిరీస్. ఇది ద బెస్ట్. నేను నీ పొజిషన్ నుండి ఇదే పని చేస్తా సాయి నేను. సార్. ఓకే సార్. ఎస్ ఓకే సార్, మొహమ్మద్. థ్యాంక్ యూ. ఎస్, వెల్కమ్ సాయి. మొహమ్మద్ సొమీన్. ఎస్, ఎనీవన్? హలో. గుడ్ ఈవినింగ్. ఎస్ యా సార్. సార్ నేను మార్చ్ 26 రోజు టీఎస్పిఎస్సి డెమో అటెండ్ అయ్యాను సార్ మీ దాంట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ. హలో సార్, మే ఐ ఆడబుల్? ఆడిబుల్, చెప్పండి. హలో సార్, నేను లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను కానీ మెయిన్స్ రాయలేదు సార్. నేను అంటే అప్పటి వరకు కూడా గ్రూప్ 2 మీదనే ఫోకస్ చేసి ఉండే. సో నాకు గ్రూప్ 2 కూడా లాస్ట్ టైం ఇప్పుడున్న నా ర్యాంకు 5000 ఉంది సార్, ఎగ్జాక్ట్లీ 5000 సమ్ చేంజ్. ఆ ర్యాంకుకి రాదు అని క్లియర్ ఉంది. నేను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో నా డ్రాబ్యాక్ ఏంటి సార్ అంటే నేను మార్క్స్ ఇవ్వలేదు. ఇట్స్ మై డ్రాబ్యాక్. నాకు తెలిసిపోయింది అది ఎక్కడ నేను డ్రాబ్యాక్ అయ్యానని. నేను క్లియర్ చూసుకుంటే మార్క్స్ మార్క్స్ ఇవ్వకపోవడం అండ్ ఫస్ట్ పేపర్లో కొంచెం డ్రాబ్యాక్ అయింది సార్. నేను కొంచెం ఏమంటారు ఆర్థమెటిక్స్ సైడ్, లాజికల్ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అంటే టీఎస్పీఎస్సి బిఫోర్ పేపర్స్లలో ఇంగ్లీష్ ఎలా వస్తుందో అలానే వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్లో వెళ్ళి అది కొంచెం డ్రాబ్యాక్ చేసుకున్నాను సార్ నేను. అయితే నేను ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే ఇదే స్ట్రాటజీతో కొంచెం స్ట్రాటజీ పెంచుకొని గ్రూప్ 2కి పర్ఫెక్ట్గా కూర్చోవాలా అనేది చిన్న నేను డౌట్, చెప్పేది కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. అర్థమైపోయింది. లిసన్ హరి,
ఒకటి అంటే నేను చెప్పకూడదు, బట్ స్టిల్ చెప్తున్నాను నేను. నీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎస్సీ ఎస్టీ లాగా ఉంటుంది. కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనమాట. సో అదొక అడ్వాంటేజ్ నీకు. నెంబర్ టూ, ఆల్రెడీ మెయిన్స్ రాసావు, మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 రాసావు, ఒక 5000 ర్యాంక్ దాకా తెచ్చుకున్నావు. అది వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, ఐ అప్రిషియేట్ యూ. ఇప్పుడు థ్యాంక్ మీరు యూ ఏం సార్. చేయండి అంటే, యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్తో రెడీగా ఉంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. సో ఇప్పటిదాకా ఓకే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మే కల్లా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది టీజీపీఎస్సీ, అండ్ ఆగస్ట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, బై నవంబర్ డిసెంబర్ మెయిన్స్ పెడతారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎక్స్క్లూజివ్గా టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి. ఓకే టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే నాకు ఖచ్చితంగా తెలుసు 2026లో గ్రూప్ 2 ఉంటుంది, ఈ 2025లో గ్రూప్ 2 ఉండదు. సో ఈ ఓకే 2025లో నీ గ్రూప్ 1 కంప్లీట్ చేసుకొని మంచి హార్డ్ వర్క్ చేయి. ఐ విల్ హెల్ప్ యూ పర్సనల్లీ. ఇప్పుడు మన ముఖపరిచయం అయింది కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ పర్సనల్లీ హరికృష్ణ. ప్రాపర్గా ఓకే ప్లాన్ చేసి 2025 మొత్తం గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 వస్తే చాలా బెటర్. 2026 మొత్తం అదే ప్రిపరేషన్తో గ్రూప్ 2 ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అలా కనుక చేస్తే హై ఛాన్సెస్ దట్ యూ మైట్ బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్ యాజ్ వెల్. ఓకే సార్. సార్ నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటి సార్ అంటే, నేను ఇప్పుడు అక్కడ గ్రూప్ 1కి వస్తే నేను మళ్ళీ ఇప్పుడు అంటే నాకు ఆ డ్రాబ్యాక్ తెలిసాక నేను ఈ గ్యాప్లో గ్రూప్ 2 అయిపోయాకనే నాకు అర్థమైంది సార్. అంటే నేను పేపర్ 1లో లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్లో డ్రాబ్యాక్ ఉన్నాను అని చెప్పేసి నేను కొన్ని ఆన్లైన్స్ అండ్ కొన్ని ప్లాట్ఫామ్స్లలో ఈ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీషు ప్రిపేర్ అవుతున్నాను సార్. ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నాను యాజ్ మై లీజర్ టైంలో అలా. నేను ఇప్పుడు గ్రూప్ 1 తీసుకోవడం వల్ల ఇవేమన్నా స్టెప్ బ్యాక్ అయ్యి ఇంకోటి నెక్స్ట్ సార్ అంటే ఒక డౌట్ ఏంటంటే, టీజీపీఎస్సీ నుంచి నెక్స్ట్ ఈ జీపీఓ అండ్ ఎఫ్బిఓ ఈ నోటిఫికేషన్స్ వచ్చే చాయిసెస్ ఉన్నాయి కదా, వీటికి మ్యాథ్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కదా. నేను ఇప్పుడు గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్లో కూర్చుంటే గ్రూప్ 1 అనేది ఒకటి ఎక్స్ట్రీమ్ కదా సార్, అంటే హై పొజిషన్, కాంపిటేటివ్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ అండ్ లక్ బేస్డ్ కూడా కొంచెం ఉంటుంది. సో నేను వాటి కోసం ఎక్స్క్లూజివ్గా కూర్చొని అర్థమెటిక్ రీజనింగ్ వల్ల ఏమన్నా డ్రాబ్యాక్ అయ్యి ఈ జీపీఓ అండ్ ఎఫ్బిఓ ఏమన్నా మిస్ అవుతానా? అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఒక 2 అవర్స్ నువ్వు ఎక్స్ట్రా వర్క్ చేయాలండి. ఎర్లీ మార్నింగ్ 5 to 7 అన్న ఒక 2 గంటలు ఎక్స్ట్రా టైం పెట్టుకొని, ఆ 2 గంటల ఎక్స్ట్రా టైంని క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్కి కేటాయించుకో. సో దట్ జీపీఓ ఒకటే ఓకే కాదు, జీపీఓ, ఎఫ్బిఓ, డిఏఓ, ఈ ఎగ్జామ్స్ అన్నిటి కూడా క్వాంట్ అండ్ రీజనింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా రాయొచ్చు నువ్వు. యా ఖచ్చితంగా అదే మనం సార్. అన్ని ఎగ్జామ్స్ రాయాలి. అందరూ చెప్తున్నాను ఇది. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినా సరే, గ్రూప్ 1 ప్రిపేర్ అయినా సరే, మనం అన్ని ఎగ్జామ్స్ రాయడం చాలా ఉత్తమం. ఏదో ఒక మినిమం గ్యారంటీ జాబ్ అయితే తెచ్చుకోవాలి మనము. కానీ అది తెచ్చుకుంటే యా ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ధైర్యం కోసం, మన కాన్ఫిడెన్స్ బూస్ట్ యా కోసం. అది తెచ్చుకున్న తర్వాత మన అదే యొక్క సార్ ప్రయాణం ఇప్పుడు. మాత్రం ఆపకూడదు అన్నమాట. సో మీరు ఏం చేయండి అంటే హరికృష్ణ, ఓకే మీరు ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా క్వాంట్ అండ్ రీజనింగ్కి ప్లాన్ చేసుకోండి. ఓకే డైలీ 2 అవర్స్ ఎక్కువ. ఓకే సార్. ఎస్ అండర్స్టూడ్. ఎస్, థ్యాంక్ యూ. కృప, లక్ష్మి, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ నేను ఇంకోటి యాక్చువల్లీ సార్ 20 సార్ వన్ మోర్ డౌట్, సారీ ఫర్ అడిగి ఇంటరప్షన్. హలో సార్. చెప్పండి చెప్పండి. సార్ ప్లీజ్ వన్. సార్ నేను సార్ ఏఎంవిఐ నోటిఫికేషన్ వచ్చే చాయిసెస్ ఏమైనా ఉన్నాయి సార్ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫర్ యువర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్, ఇన్ఫర్మేషన్? ఎస్ సార్, నేను యాక్చువల్గా నా ప్రిపరేషన్ అనేది. మెకానికల్ ఇంజనీరా మీరు? ఎస్ సార్. అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ అయితే ఆ, ఈ ఇయర్ అయితే లేదు. అంటే ఒక 13 న్యూస్ పేపర్లో చూసినటువంటిది, కానీ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ అయితే లేదు. బట్ నీకు నీకు గ్రూప్ 1లో వస్తే మాత్రం డైరెక్ట్ ఆర్టీఓ కావచ్చు, ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి. ఎస్ సార్, ఆర్టీఓ ఉంటుంది. నేను నా ప్రిపరేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏఎంవిఐ కోసమే స్టార్ట్ చేశాను సార్ యాక్చువల్గా. ఏఎంవిఐ ఫస్ట్ పేపర్లో నాకు 115 మార్క్స్ సార్. బట్ సెకండ్ పేపర్లో యాజ్ పర్ నేను సిలబస్కి కన్సల్ట్ అయ్యి ప్రిపేర్ అయ్యాను. అంటే మాకు వచ్చిన వరకు అయితే సిలబస్, అవుట్ ఆఫ్ ద సిలబస్ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, బట్ అది టీజీపీఎస్సీ కూడా కన్సిడర్ చేయలేదు. యాజ్ పర్ కమిటీ ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి అవి అలానే కన్సిడర్ చేసేసారు. దానివల్ల నేను మిస్ అయ్యాను సార్ ఏఎంవిఐ. ఇప్పుడు 2025 అయితే ఏఎంఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ అయితే లేదు. ఓకే సార్. ఎస్, మొహమ్మద్ సోమీని ఏమడుగుతున్నారంటే, సార్ ప్రజెంట్ ఐఎమ్ బీటెక్ థర్డ్ ఇయర్, ఈజ్ ఇట్ రైట్ టైం? ఖచ్చితంగా చెప్తున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను నేను.
అనన్య రెడ్డి అని తన ఏజ్ 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 3 తెచ్చుకుందాం. మరి ఎలా సాధ్యమైంది సార్ 22 ఇయర్స్ అన్నప్పుడు? ఇట్లా డిగ్రీ అయిపోయింది తనది, డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇచ్చేసింది, తనకు ర్యాంక్ వచ్చేసింది ఆల్ ఇండియా ర్యాంక్ 3. ఎందుకు అనంటే తన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్, ఇలా 5 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ మీదనే కూర్చొని ఉంది ఆవిడ. అలా 5 సంవత్సరాలు దాని మీదనే కూర్చొని ఉంది కాబట్టి డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ రాసిందో ఇమీడియట్గా తనకు ర్యాంక్ వచ్చేసింది. సో బీటెక్ థర్డ్ ఇయర్ ఈజ్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. థర్డ్ ఇయర్లో మీ యొక్క క్లాసెస్ కంప్లీట్ చేసుకోవాలి, ఫైనల్ ఇయర్లో రివిజన్ చేసుకోవాలి, ఫైనల్ ఇయర్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలి. అలా చేస్తే కనుక వెరీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 22 ఇయర్స్ కల్లా మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలరు. కానీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మీ బీటెక్కి 50% ఆఫ్ ద టైం కేటాయించాలి. మిగతా ఏవైతే 4-5 గంటలు మిగులుతాయో అవి మీరు సివిల్ సర్వీసెస్కి ట్రైనింగ్కి, సివిల్ సర్వీసెస్ కోచింగ్కి, సివిల్ సర్వీసెస్ రీడింగ్కి కనుక టైం కేటాయించారంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మొహమ్మద్ సుమేన్. సార్ మ్యాథ్స్ ఆప్షనల్ అడ్వైజ్డ్ ప్రాసెస్, మ్యాథ్స్ ఆప్షనల్ గురించి అడుగుతున్నాడు మొహమ్మద్ సుమీన్. ఐ విల్ టెల్ యూ. మ్యాథ్స్ ఆప్షనల్ మంచిది అనను, చెడ్డది అనను. ప్రతి ఆప్షనల్కి, అది ఆంథ్రపాలజీ అయినా సరే, పిఎస్ఐఆర్ అయినా సరే, సోషాలజీ అయినా సరే, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అలానే మ్యాథమెటిక్స్ కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ప్రోస్ ఏంటంటే వస్తే మార్క్స్ బీభత్సంగా వస్తాయి, 320, 330, 340 అలా ఎక్స్క్లూసివ్ మార్క్స్ వస్తాయి అన్నమాట. రాలేదనుకోండి 150, 200 అలా వస్తాయి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్. వస్తే ఎక్కువగా రావచ్చు, లేకపోతే తక్కువగా రావచ్చు అనమాట. సో ఆ గ్యారంటీ అని, మినిమం గ్యారంటీ అనేది మ్యాథమెటిక్స్లో ఉండదు. అదే మీరు ఆంథ్రపాలజీ తీసుకున్నారు అనుకోండి, మీరు కొంచెం ప్రిపేర్ అయినా సరే మినిమం టు మినిమం 220, 230, 240, 250 తెచ్చుకోవచ్చు. బాగా ఆన్సర్ రాస్తున్నారు అనుకోండి, సబ్జెక్ట్ మీద చాలా పట్టు తెచ్చుకున్నారు అనుకోండి, ఇఫ్ యూ మాస్టర్ ఆంథ్రపాలజీ దెర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ యూ మైట్ గెట్ 300 మార్క్స్ విత్ సర్టెనిటీ. సో సర్టెనిటీ ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలి, కానీ అన్సర్టెనిటీ ఉన్నటువంటి సబ్జెక్టు మనం తీసుకోకూడదు, రిస్క్ అవుతుంది అనమాట. బట్ ఈస్ అ గుడ్ ఆప్షన్, మ్యాథమెటిక్స్ ఈస్ అ గుడ్ ఆప్షన్ ఉంది. సార్ ఆంధ్రలోకి కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవసరం లేదు, ఆంధ్రలో కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవసరం లేదు. కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట. ఆ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకుంటే చాలా వినే క్లాసెస్లో కవర్ చేస్తాను నేను. ఎస్ లక్ష్మి, విజయ్, కిర్రు, కృప, ఎనీ డౌట్స్? గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ గుడ్ ఈవినింగ్ కృప, చెప్పండి. సార్ నేను టీఎస్పిఎస్సి గ్రూప్ 1 రాశాను. అంటే అప్పుడు నాకు ఏ అవేర్నెస్ లేదు. ఐఎమ్ మ్యారీడ్. మా హస్బెండ్ చెప్పారు జస్ట్ అలా ట్రై చేయొచ్చు కదా రాయి అని చెప్పేసి చెప్తే, విత్ జీరో నాలెడ్జ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి నాకేం తెలియదు. అసలు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి, ఎన్ని అవర్స్ చదవాలి, ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి, లైక్ హిస్టరీ అయినా జనరల్ అవేర్నెస్ అయినా ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని ఏం తెలియదు నాకు. అదే అలా నాలెడ్జ్ లేకపోయేసరికి ప్రిలిమ్స్లో జస్ట్ ఒక 10 days అలా మామూలుగా, అంటే చదవలేదు కానీ జస్ట్ అలా టచ్ చేసి ఒక ఆ, ఒక 10% అలా సిలబస్ కంప్లీట్ చేసి ఏదో అలా రాశాను సార్. అయితే 52 మార్క్స్ వచ్చాయి నాకు ఫస్ట్ టైం. బాగానే వచ్చాయమ్మా. మెయిన్స్ రాయలేకపోయాను నేను. అదే ప్రిలిమ్స్ సో అవ్వలేదు. ఆ, ఇప్పుడు నేను నాకున్న అంటే జీరో నాలెడ్జ్ తోటి నేను ఎలా చదవాలి సార్? నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలి మీరు అంటే ఏం ఫస్ట్ చేయాలంటే అమ్మా, చెప్పేది అంటే ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ క్లాస్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం సార్. ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ క్లాసెస్, టెర్మినాలజీ క్లాసెస్ తీసుకొని ఏదైనా ఒక చోట మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి, తక్కువ టైంలో మంచి ఆన్సర్ రాయాలి, తక్కువ టైంలో నాలెడ్జ్ రావాలి, తక్కువ టైంలో ఎగ్జామ్ ఓరియంటేషన్ రావాలి అంటే ఖచ్చితంగా కోచింగ్ అవసరమే. ఒక ప్రాపర్ మెంటర్ మీ పక్కన ఉండి ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు హెల్ప్ చేసే మనిషి, ఒక మార్గదర్శి మీకు అవసరమే. అలా కనుక మీ యొక్క ప్రిపరేషన్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం, మామూలు ప్రిపరేషన్ లేకుండానే 52 మార్కులు వచ్చిన కృపావి నువ్వు. సో నువ్వు నీ కనుక మంచి కోచింగ్ తీసుకొని, మంచి క్లాసెస్ ఉండి, మంచి ప్రిపరేషన్ చేస్తూ, మంచి హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తే మాత్రం 100% యూ విల్ క్లియర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కూడా. ఓకే సార్. సార్ ఇప్పుడు అంటే కాకపోతే ఫస్ట్ కాకపోతే ఎలా చేయాలి అని అంటే, మీది రైట్ నో ఎక్కడ ఉంటున్నావు నువ్వు? మాది పాల్వంచ సార్. పాల్వంచ. సో మీరు ఏం చేయండి అంటే ప్రిలిమ్స్ వరకు ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి, ఎందుకంటే మీకు మ్యారీడ్ కాబట్టి. ప్రిలిమ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన ఇమీడియట్గా హైదరాబాద్కి వచ్చేసేయండి. ఓకే సార్. ఒక 3 నెలలు ఉంటుంది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. ఆ 3 నెలలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అవుతే కనుక ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కిర్రు, విజయ్.
సార్ దిస్ ఇస్ విజయ్. ఎస్ సార్ ఇప్పుడు మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మూడ్ అంటున్నారు గదా! సో విచ్ వన్ ఇస్ మోస్ట్ ఎఫెక్టివ్? బికాజ్ ప్రిలిమ్స్ అయితే ఆఫ్‌లైన్ వర్కబుల్ అవుతది అంటున్నారు గదా! సో అలాగే ప్రిలిమ్స్ తర్వాత కూడా మెయిన్స్‌కి గూడా ఇది ఆన్‌లైన్ మెథడ్ ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు? ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవచ్చు? ఒకటి చెప్తాను నేను. హుహు. ఫిలిమ్స్ వరకే నేను ఎందుకు ఆన్లైన్ అన్నానంటే అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే కరెక్ట్. దానికి మీకు మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సొల్యూషన్ పేపర్ ఇస్తాము. సో ఎందుకు హుహు. తప్పైంది, ఎందుకు మీరు పెట్టలేకపోయారు, నేను ఈ టాపిక్ చదవలేదని చెప్పేసి ఆ సొల్యూషన్ పేపర్లో ఉంటుంది కాబట్టి అది మీరు సొంతంగా చదివి కూడా టీచర్ యాహ్! యొక్క జస్ట్ ఒక ఫోన్ కాలో లేకపోతే టీచర్ యొక్క ఆ, చెప్పినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోని మీరు ప్రిలిమ్స్ ఓవర్కమ్ చేయొచ్చు. కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఓకే. ఏంటంటే ఆ పేపర్ మనం రాసినటువంటి ఆన్సర్స్ ఎందుకు కరెక్ట్ కాదు, నేను ఎందుకు రాయలేకపోయాను, నాకెందుకు ఆ టైంలో గుర్తు రాలేదు, దీన్ని ఎలా రాస్తే బాగుండు, ఇంట్రోలో ఏం పెట్టాలి, కంక్లూజన్లో ఏం పెట్టాలి, బాడీలో ఏం హుహు. పెట్టాలి అని చెప్పేసి ఒక మనిషి మన పక్క నుండి గనక మనకి మార్గదర్శనం చేస్తే మనం ఈజీగా రాయగలం అన్నమాట. ఓకే. సో ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాండ్ హోల్డింగ్. ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్ బై సిట్టింగ్ బిసైడ్. గాట్ ఇట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నేను చెప్పేది ప్రిలిమ్స్ కి ఉన్న మెయిన్స్ కానీ కాకుండా మల్టిపుల్ హుహు. చాయిస్ కి ఉన్న ఆన్సర్ రైటింగ్ కి తేడా చెప్పాను ఆన్సర్ అనమాట. రైటింగ్. గాట్ ఇట్. సార్ ఇంకోటి మన విష్ణు అకాడమీలో అయితే స్టూడెంట్ టీచర్ రేషియో ఎంతుంటుంది సార్? ఫర్ ఎవ్రీ 25 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు. ఓకే. ఓకే. యెస్. ఎందుకంటే నేను పర్టిక్యులర్‌గా ఐయామ్ లుకింగ్ ఫర్ ఏపీపీఎస్సీ. ఎందుకంటే కన్సిడరింగ్ మై ఖచ్చితంగా ఏజ్ అండి. అండ్ ఎవ్రీథింగ్. మీకు యాహ్! ఎక్స్క్లూజివ్ ప్రమిళ మేడం అని ఉంటారు, మీకు ఎప్పుడు ఫోన్లో కూడా ఓకే. అందుబాటులో ఉంటారు. ప్రమిళ మేడం మీ హుహు. ఎక్స్క్లూజివ్ మెంటర్ అవుతారు. ఓకే. ఎందుకంటే సో లేట్‌గా రిలీజ్ అయ్యాను నేను మీకు చెప్పుకోవాలంటే. సో ఐయామ్ నౌ లుకింగ్ ఫర్ ఓకే. ఇంక రాయాలి నేనేదో ఒకటి అని చెప్పి లేట్‌గా రిలీజ్ అయ్యాను. అండ్ ఖచ్చితంగా ఒకవేళ అండి. నేను ఫోకస్ మీరు చేస్తే జాయిన్ అయిన కంప్లీట్‌లీ మీరు జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నంబర్ కూడా మీకు ఇస్తాను. మీరు ఓకే. ఎప్పుడైనా నాతోనే అందుబాటులో ఉండొచ్చు మీరు. షూర్ సార్. యాహ్! యెస్ సార్. థాంక్ యూ. ఎస్, ఎనీవన్ మోర్ డౌట్స్? ఇంకోటి ఇప్పుడు నేను ఆంధ్ర క్యాండిడేట్ అయ్యుండి టీపీపీఎస్సీ రాయొచ్చా? రాస్తే ఎంత కాంపిటేటివ్‌నెస్ ఉంటుంది? బికాజ్ అది ఔట్‌సైడ్ జనరల్ కేటగిరీలో రాయొచ్చు అంటారు గదా! సో 5% అది ఉంటుంది. నాన్ హుహు. లోకల్లో 5% ఉంటుంది. అంటే హుహు. ఏంటంటే తెలంగాణలో నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి అవకాశాలు ఎక్కువ. అవును. అదే ఇప్పుడు మనకు ఆంధ్రాలో పడ్డట్టు 100 పోస్టులే పడ్డాయి అనుకోండి, అప్పుడు ఇబ్బంది. హుహు. ఫర్ అవును. ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏమైంది 563 పోస్టులు పడింది అంటే 500 వేసుకుందాం మనం. అంటే ఒక హ్మ్. 5% ఎంత, 25 పోస్ట్స్. కరెక్ట్. సో 25 పోస్టులు అంటే పెద్ద నంబరే. హ్మ్. ఈ నాన్ లోకల్కి ఎప్పుడు బెనిఫిట్ అంటే నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు అదే ఏపీ అనుకుందాము, ఏపీ 100 పోస్టులు వస్తాయి. అప్పుడు హ్మ్. 5% ఎంత అవుతుంది, 5 పోస్టులే అవుతాయి. అవును. సో అట్లా అనమాట. సో ఈసారి టీజీపీఎస్సీ కూడా ఒక 400 పైచులకు నోటిఫికేషన్ ఉంది ఇప్పటిదాకా ఉన్న హ్మ్. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో ఖచ్చితంగా నాన్ లోకల్ కూడా కంప్లీట్ కావచ్చు. ఓకే. ఎస్ హరికృష్ణ, సార్ ఇప్పుడు మనం మీరు స్టార్ట్ వినబడట్లేదు. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఎప్పుడన్నా స్టార్ట్ చేస్తున్నారా సార్? ఇప్పుడు కంటిన్యూ అవుతున్న బ్యాచ్ కంటిన్యూయేషనా సార్? ఓన్లీ 1 వీక్ అయింది అది స్టార్ట్ అయ్యి. సో అది ఎట్లా ఓన్లీ కావాలని మేము 2 అవర్స్ పెట్టాము. సో అది నెక్స్ట్ అంటే ఏప్రిల్ 10th నుంచి అది 4 అవర్స్ చేయబోతున్నాం కాబట్టి ఇందులోనే మీరు జాయిన్ అయ్యి ఏవైతే మిస్ అయ్యారో ఆ కొన్ని క్లాసెస్ కనుక మీరు రికార్డెడ్ వీడియో చూసినట్టయితే మీరు మనతో పాటు కంటిన్యూ అవుతారు. మళ్ళీ ఇంకోటి, ఇందులో ఓన్లీ క్లాసెస్ కాదండి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్, మళ్ళీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, ర్యాపిడ్ రివిజన్, మళ్ళీ ప్రిలిమ్స్కి ఒక 2 months ముందు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్, మళ్ళీ మెయిన్స్ కన్నా ముందు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్ బ్రహ్మాస్త్ర పేరు మీద, ఇలా మీకు మెయిన్స్ వరకు మేము అందుబాటులో ఉంటాం. ఓకే సార్. ఇప్పుడు మన సిలబస్ ఎప్పటి లోపల ఎన్ని మంత్స్లో కంప్లీట్ అవుతుంది సార్? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి ఒక 1 month ముందు అయిపోతుంది. ఓకే సార్. ఓకే సార్, నేను మిమ్మల్ని మళ్ళీ మండే రోజు మీట్ అవుతాను సార్. నేను ఖచ్చితంగా. ప్లాన్ చేసుకొని మీట్ అవుతాను సార్ మండే ఎస్. రోజు. సుష్మా, ఎనీ డౌట్స్? సో నా ఈమెయిల్ ఐడి ఇస్తాను మీకు నేను, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను మీరు రీచ్ అవ్వచ్చు. నేను చాట్ బాక్స్లో నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను, మీరు జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను నేను. సో దిస్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి visu1437@gmail.com. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా రీచ్ అవ్వచ్చు. మీరు ఈమెయిల్ చేస్తే నా నంబర్ ఇస్తాను నేను మీకు. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో
సార్ చెప్పండి. వన్ క్విక్ క్వశ్చన్ లాస్ట్ గా. సో నేను ఇప్పుడు ఫస్ట్ గా అది ఆన్లైన్ మెథడ్ లో జాయిన్ అయ్యి తర్వాత ఆఫ్లైన్ కి మారచ్చా? యాక్చువల్లీ అందరికి ఉండదు, కానీ ఎవరైతే ముందు చెప్తారో వాళ్ళకి మాత్రం మేము యా. యాక్సెసిబిలిటీ ఆఫ్లైన్ కూడా ఇస్తాం. ఓకే, థ్యాంక్ సో యూ మీరు సార్. ముందు ఎందుకంటే నేను మీరు ఆల్రెడీ ముందు మీ మీరు నరేష్ ముందు సార్తో ఇన్ఫార్మ్ టచ్ చేస్తే లో ఉన్నాను. ఆ, సో ఆల్రెడీ నేను అదే ఆన్లైన్ మెథడ్ కి ట్రై చేస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే నేను చాలా బయట ఉన్నాను. సో అక్కడ నుండి నేను మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత ఆఫ్లైన్ మెథడ్ కి మారదామని చెప్పి అనుకుంటున్నాను సార్. వేర్ యూ స్టే? నేను ఇప్పుడు యూఎస్ లో ఉన్నాను సార్ ప్రస్తుతం. సో ఇట్స్ టూ ఎర్లీ, అందుకే కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను. సారీ. ఇట్స్ ఓకే, కంపల్సరీ వీ విల్ హెల్ప్ యూ విజయ్. యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీ అండ్ వీ విల్ హెల్ప్ యూ. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ ఈద్ ముబారక్ అండ్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. హ్యావ్ గుడ్ బై.